నమస్కారం. పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడానికి డిప్యూటీ సీఎంగా లోకేష్ని తీసుకొచ్చే క్రమం ఏదైతే ఆలోచన చేస్తున్నారో, ఇటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు, ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు. కానీ మిగతా దిగోచరులు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మాకు కూడా ఒక డిప్యూటీ సీఎం కావాలి, అది లోకేష్ ఎందుకు కాకూడదని తెలుగుదేశం వర్గాలు కూడా గట్టిగా వాదిస్తున్నాయి. దానికి ప్రతిగా అంతకంటే ఎక్కువ ఇటుపక్క జనసేన సేనలు కూడా సీఎంఏ మా పవన్ కళ్యాణ్ అయినప్పుడు అయితే బాగుంటుందని వీళ్ళు అంటున్నారు. ఈ రచ్చ ఎక్కడ దారి తీస్తుందంటే, గతంలో అవి అనుభవానికి వచ్చిన వీళ్ళకి తత్వం బోధపడలేదు అనిపిస్తుంది నాకు. 2014 నుంచి 19 దాకా జరిగిన సంఘటనలు ఒకసారి మనం చూసుకుంటే నష్టపోయింది ఎవరు? ఇదే కూటమి కదా. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడిని అటు బీజేపీని వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల కోసం ధర్నాలు చేసి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా కూటమి నుంచి బయటపడ్డాడు. తర్వాత జగన్ మాయలో జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి అంతకుముందు దాకా ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్న ఆయన ప్రత్యేక హోదా కావాలని చెప్పి మళ్ళీ తిరగబడి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం తెగతెంపులు చేసుకుని చంద్రబాబు నాయుడు కదా. అప్పుడేమో ఇప్పుడు బయట నుంచి దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు వైసీపీ వాళ్ళు చేసిన ట్రాప్లో వీళ్ళిద్దరూ పడ్డారు అని చెప్పాలంటే. మళ్ళీ ఒకసారి వీళ్ళ ట్రాప్లో పడుతున్నారా నాకు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా పోరు నష్టం పొందు లాభం అన్నట్టు దోనవులు అడేతో తీనోకో ఫాయిదా హోతా అనేది ఒకటి జరుగుతుంది. కాకపోతే అప్పుడు జరిగింది ఏంటంటే చివరిలో జరిగింది. ఓ రకంగా చెప్పాలంటే 2-3 ఏళ్ళు జనసేన పోటీ చేయకపోయినా ఆ పొత్తులో ఉంది కదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అటు పక్కన మోడీ, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు, మోడీని మధ్యలో పడి చెరవ పక్కన పడి తిరుపతి సభ చేసిండ్రు. ఆ తర్వాత మొదలు బయటపడ్డ పవన్ కళ్యాణ్ అటు బీజేపీని తిట్టిండు, ప్రత్యేక హోదా ఇస్తలేడని చెప్పి, ఇటు పక్కన రైతులు అమరావతి రైతుల కోసం టీడీపీని తిట్టి బయటకు వెళ్ళిపోయిండు. తర్వాత ఎప్పుడైతే మోడీ మళ్ళీ తర్వాత 2019 కన్నా ముందు ఎన్నికలకు ముందు తిరుపతి వస్తే చెప్పులు చూపించడం రకరకాల అవమానించడం చేసింది కదా. ఇవన్నీ మోడీకి తెలియదు, మీకు మోడీ మర్చిపోతాడు. కనుక నేనేమంటున్నానంటే, ఇప్పుడు అప్పుడేమో చివరిలో జరిగింది నష్టపోయారు, ఇప్పుడు మొదట్లో జరుగుతుంది అని నేను అంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున జనసేన, టీడీపీ, మన బీజేపీ కూటమి ఏదైతుందో ఇది వీక్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉన్నది. 6-7 నెలలు కాకముందే ఇప్పుడు ఈ పద్ధతి పెట్టుకున్నారంటే కేవలం దీంట్లో ఎంతవరకు వాస్తవం అని ఆ రెండు పార్టీలు ఆలోచించాలి. బయట వాళ్ళకి ఏముంది సంతోషం, వైసీపీకి సంతోషంగా ఉంటుంది, కాంగ్రెస్కి అంతకంటే సంతోషంగా ఉంటుంది, వీడిపోతే మంచిది ఉంటుందని చెప్పి. కానీ ప్రజల దృష్టి ఆలోచన చేయాలంటున్నారు. మంచి చెడ్డు ప్రభుత్వం మారింది, మీకు అప్రతిహత మెజార్టీ ఇచ్చిండ్రు. అప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూర్చోడంతో మొదలుపెట్టి మిగతా ఇవి కూర్చోకపోతే ఇవాళ అమిత్ షా వచ్చి అదే భవనంలో కూర్చొని భోజనం తిన్నాడు కదా. నేనేమంటున్నాను, ఇవాళ ఆనాడు వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ వీళ్ళు చేసినారు అనుకోండి, మళ్ళీ అక్కడికే వస్తుంది కదా అని నేను అంటున్నాను. రెండోది కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మంచి చెడ్డో మన సరే ఊహించినంత కాకపోయినా ఓ 11,400 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకు రావడం మంచి శుభపరిణామమే. మంచి చెడ్డు మళ్ళీ మొదలవుతుంది, అమరావతి నిర్మాణం మళ్ళీ మొదలైంది, అటుపక్క పోలవరం పనులు కొనసాగుతున్నాయి, ఇంకా శీఘ్రగతిని కావాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కేవలం ఆధిపత్య పోరు కోసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కోసం వీళ్ళు పోరాడుతున్నారంటే అవసరం లేని విషయాలు పోరాడుతున్నట్లేదు కదా. గతంలో 3 ముక్కలు ఆట ఆడిన జగన్మోహన్ రెడ్డి విమర్శించారు, ఇది కరెక్ట్ కాదు. మంచి మెజార్టీ ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు. మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ముందుకు పండి, కానీ పాతవన్నీ తోడేస్తాము, మళ్ళీ రివర్స్ టెండరింగ్ ఇవన్నీ మొదలు పెడితే ఏమైనా చూసింది కదా. 5 ఏళ్ళు ఎక్కడుందో అక్కడే ఉన్నది, వేరే పనులు చేయలేదు అనట్లేదు నేను. కానీ 5 ఏళ్ళు ఎక్కడ ఉందో అక్కడ ఉన్నప్పుడు ఇప్పటిదాకా వీళ్ళు చేస్తున్న పనులు గతంలో ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతంగా తెలుసుకోకపోతే మరొకసారి ఈ 2 పార్టీలు దెబ్బతింటాయని నేను అంటున్నాను. ఒకటి. రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాస్ లీడరు, అందుకనే కుల మద్దతు ఉన్నది, దాంతోపాటు మాస్ అట్రాక్షన్ ఉంది, చరిస్మా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక దగ్గరికి పోయి జన సమీకరణ కావాలంటే చంద్రబాబు నాయుడు ఒక డిప్లొమాటిక్ లీడరే కావచ్చు, కానీ జన సమీకరణ పార్టీ పరంగా చేయాల్సిందే తప్ప వ్యక్తిపరంగా రారు చంద్రబాబు నాయుడు. అదే పవన్ కళ్యాణ్కి వస్తారు కదా. అందుకని పవన్ కళ్యాణ్ తెలుసుకుని నా చరిస్మా ఉంది కానీ రాజకీయ అనుభవం లేదా నాకు. రాజకీయ అనుభవం లేకుండా 2 సార్లు నష్టపోయిండు, మరొకసారి నష్టపోకుండా నిజంగా చెప్పాలంటే ఈ కూటమి కట్టడానికి మంచి పరిణతి ప్రదర్శించింది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నది నేను పవన్ కళ్యాణ్ అన్న. మొట్టమొదటి గెలిచిన రిజల్ట్స్ వస్తున్న మొదట్లోనే మంగళగిరి తన ఆఫీసులో మన మీద ముళ్ళ కిరీటం ఇది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకున్నవాడు ఈ తప్పుడు మాట్లాడుతున్నాడు కదా. ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ ఓ రకంగా చెప్పాలంటే నిన్న చంద్రబాబు నాయుడు అమిత్ షా వాళ్ళ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడినట్టున్నాడు, మంచిదే అంటున్నాడు. కానీ ఎప్పుడు వస్తుందంటే రేపు పొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి మన ఎప్పుడైనా వేచి చూస్తారు కదా ఎవరైనా కూడా. కానీ ఏమైందంటే మొన్న విశాఖ సభలో మోడీ ఇటు పక్కన చంద్రబాబు నాయుడును బాగా పొగడడం చూసినాం. మన చంద్రబాబు నాయుడు ఆయనను పొగిడిండు,
కానీ మోడీకి తెలుసు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా డిప్లొమాటిక్ వ్యవహరిస్తాడు నాకు వ్యతిరేకం అవుతుంది, కానీ పవన్ కాడని. కానీ పవన్కు ఇప్పుడు ఇంకొక ముందడుగు వేసి మాట్లాడుతున్నాను, వచ్చే 2-3 ఏళ్ళు ఏం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే ఇట్లా చేస్తే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పలుకుబడి లేదు. వరంగా చెప్పాలంటే పొత్తులో ఉంటే తప్ప సీట్లు వచ్చినాయి. పొత్తు లేకపోతే 2014లో 5 సీట్లు వచ్చినా పొత్తుతోనే వచ్చినాయి. 2019లో 1 సీటు రాకపోవడానికి పొత్తు లేకపోవడం కారణం. ఇప్పుడు పొత్తులో ఉన్నారు కానీ 8 సీట్లు వచ్చినాయి, 8 సీట్లు వచ్చినాయి, అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. కానీ రేపు పొద్దున వాళ్ళకు సరైన లీడర్ లేరు. పురంధరేశ్వరి గారు సరిపోరు, ఆమె పార్టీలు మారింది, ఇప్పుడు అధ్యక్షురాలుగా ఉన్న చరిస్మా లేదు కదా. కనుక ఒక చరిస్మా గల నాయకుడిని తీసుకుందామనే ఆలోచన మోడీకి ఉంది. దానికి అనుగుణంగా రేపొద్దున జనసేనను అవసరమైతే రద్దు చేసైనా సరే బీజేపీలో కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఆ వైపుగా అడుగులు పడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అట్లా అయితే చిరంజీవి గారు కూడా గతంలో అదే పని చేశారు కదా, పార్టీని నడపలేక 18% ఓట్లు, 16% ఓట్లు, 18 సీట్లు వచ్చిన తర్వాత కూడా నడపలేక కాంగ్రెస్లు కలిశారు, రాజ్యసభ తీసుకున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే సంక్రాంతి సంబరాల్లో కిషన్ రెడ్డి పిలిచిన సందర్భం చూసుకుంటే ఢిల్లీలో అటు చిరంజీవి పవన్ కళ్యాణ్ను దగ్గర తీసే క్రమం బీజేపీ చేస్తుందని అనుకుంటున్నాను. రేపు 2028 ఎన్నికల కల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయ సినారియో మారుతుంది, దృశ్యం మారుతుంది నేను అనుకుంటున్నాను. బీజేపీ తరఫునే జనసేన పార్టీ ఉంటుంది. జనసేన ఎక్కడికి ఎక్కిపోతుంది? జనసేన అంటే మనకు పవన్ కళ్యాణ్ ఇంకోటి కాదు కదా. కనుక కలిపి మనం అంతా బీజేపీ చేరుతామంటే నష్టమే లేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, బీజేపీ చేసే ప్రతి పనిని సమర్థిస్తున్నాడు. కనుక 3వ పార్టీగా అడుగుపెట్టాలంటే ఇటు టీడీపీ వైసీపీ మధ్యన 3వ పార్టీగా తాను సంపాదన అంటే వ్యక్తిగతంగా పార్టీ కూడా బాగా బలపడాలంటే మోడీ అమిత్ షా ఆలోచన పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకున్నాను నేను అనుకుంటున్నాను. 2027 చేరుతారా, 28 చేరుతారా, మొత్తం మీద మాత్రం వచ్చే 28 ఎన్నికల్లో బీజేపీ బలంగా మారడానికి పవన్ కళ్యాణ్ ఒక పనిముట్టుగా మారుతారని నేను అనుకుంటున్నాను. ఈ లోపే కనుక జనసేనతో విసుకపోయింది, మన టీడీపీతో విసుకపోయింది అనుకోండి, అప్పుడు నష్టమేం కాదు, టీడీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. బీజేపీ జనసేన సహకరించకున్నా టీడీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఎందుకంటే 140 సీట్లు పైగా ఉన్నారు కనుక సమస్య లేదు. 140 సీట్లు, 134 సీట్లు ఉన్నాయి కనుక. కానీ రేపు పొద్దున భవిష్యత్తులో బీజేపీకి పనికొచ్చే మనిషిగా పవన్ కళ్యాణ్ ఉంటాడు. అన్నదమ్ములు ఇద్దరు కూడా, చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వైపు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అప్పుడు రాజకీయాలు ఇంకో రకంగా ఉంటాయి. బీజేపీకి ఒక యువ ఆశాకిరణంగా రేపు పవన్ కళ్యాణ్ 2028 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోతుండని నా ముందస్తు ఊహ. అది రాజకీయాలు ఏదైనా జరగచ్చు, గుర్రం ఎగరానవచ్చు, సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు. నేను చెప్పింది జోస్యం కాదు, నేను కేవలం రాజకీయ అంచనాలు చెప్తున్నాను. రేపు బీజేపీలోకి షిఫ్ట్ అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్కి ఉందా అనే ప్రశ్నతో నేను ముగిస్తాను. నమస్కారం.